ఈ ధనవంతుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు, కానీ ఏనాడు కూడా నిత్య జీవం ఆలోచన లేదు. దొరికిన మొక్కలు తినడం, దొరికిన తాగడం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజు కూడా నా దేవుడు నా లోకం కోసం ప్రాణం పెట్టాడు, నా జీవితం కూడా పరలోకంలో ఉండాలని ప్రభు కోరుకొని పంపించాడు యేసుని. ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ప్రభు పడి నా జీవితం పురుగు పట్టకూడదని, మట్టిపాలు కాకూడదని, నా జీవితం నిత్య జీవం కలిగినట్టు మారాలని యేసు వచ్చాడు అనే సంగతి కూడా తెలియని వాడిగా మర్చి దొరికిందల్లా తింటూ, దొరికిందల్లా తాగుతూ 6 కాయలు 3 పువ్వుల్లాగా సాగాడు ధనవంతుడు. దేవుడు స్తోత్రం. అందరు కాదండి, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈ పేదవాడికి లాజరు జీవితం గమనిస్తూ ఒళ్ళంత రోగాలే, అనేక కష్టాలు, అనేక బాధలు, తింటాక తినదొరకని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తన హృదయం వైపు చూస్తే మనము కష్టాలు తరుముతున్నా, బాధలు తరుముతున్నా, ఒళ్ళంతా రోగాలతో ఉన్నా తన మనసు కోరుకుంటుంది నిత్య జీవాన్ని. తప్పలగొట్టను ఒకసారి, హల్లెలూయా. నా జీవితం ఎలా ఉన్నా పర్వాలా, నాకు దేవుడిచ్చిన అవకాశం, నిత్య జీవం పొందే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. పేదరికములో నిత్య జీవం కోసం ఆరాటపడుతున్నాడు, దరిద్రములో నిత్య జీవం కోసం ఆశపడుతున్నాడు. ఒళ్ళంతా కూడా రోగాలతో ఉన్నా నిత్య జీవం మీద గురి పెట్టాడు. దేవుడి స్తోత్రం. ఇతర జీవితాలు గమనిస్తే దైవజనమ, ఈ లోకములో మేడలు, మిద్దెలు, ఆస్తులు, తాగుడు అన్నీ దొరికిన వాడి జీవితం ఒక దినాన ముగించబడింది. వాడి కోసం పరలోక దూతలు రాలేదు, తండ్రి దేవుడు రాలేదు, నరకాన్ని తీసుకెళ్లే దూతలు వచ్చారు. దేవుడి స్తోత్రం. తీసుకెళ్ళి దైవజనమ చక్కని ఏసీలు వేశారు. ఎక్కడేశారు? ఎక్కడేశారమ్మా? ఎక్కడేశారు? నరకమని ఏసీ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో పేరు లేని లాజరు, రోగాలతో ఉన్న లాజరు, జబ్బులతో ఉన్న లాజరు, వారి తినేస్తే మిగిలిపోయిన ఎంగిలి మిగిలిన లాజరు, వారి కోసం పరలోక దూతల ప్రయాణం వచ్చే. దేవుడు స్తోత్రం. లాజరు తీసుకెళ్ళడానికి మెదసమే కాంసాభిషేకం మారా లాజరు తీసుకెళ్ళడానికి, తన రాజ్యములో కూర్చోబెట్టుకోవడానికి, దేవుడు కూర్చున్న స్థానం పక్కన కూర్చోబెట్టడానికి సకల దేవదూతల దేవుడు పంపించి నిరంతరము ఆనందించే లోకములో, కష్టాలు లేని లోకములో, మేధసమే కాంసాభిషేకం మారా బాధలు లేని లోకములో, సూర్యుడు అవసరం లేని లోకములో, నిత్య తేజమైన లోకములో కూర్చోబెట్టడానికి సకల దేవదూతలు పంపాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఇతర జీవితాలు గమనిస్తే దేవజనమా, బ్రతికినంత కాలం తిండి కోసం, బట్ట కోసం బ్రతికాడు ధనవంతుడు, కానీ పేదవాడు నిత్య జీవం కోసం బ్రతికాడు. ఇతర జీవితాలు పరిశీలిస్తే నిత్య జీవం కోసం బతికిన వాడు పేదవాడు పరలోక రాజుగా కూర్చున్నాడు. నిత్య జీవాన్ని కోరుకోకుండా ఈ లోకంలో కేవలం తిండి, బట్ట, తాగుడు, బిల్డింగ్ కోసమే పరిగెత్తిన వాడి జీవితం నరకములో పడి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం అంతే, నీ బతుకు అంతే. బ్రతికి ఉండగా దేవుని వెతక్క, దేవుడు రాజ్యాన్ని కోరుకోక, నిత్య జీవాన్ని కోరుకోక, దానికోసం కష్టపడే ఆలోచన లేక, దానికోసం ప్రయాస లేక, కేవలం దేవుణ్ణి తిండి బట్ట కోసమే నమ్మి దానికోసం వెంబడించి చివరికి జీవితం కోల్పోయిన తర్వాత మట్టి పాలైపోయిన క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుడు దేనికోసం వెంబడిస్తున్నావు, దేనికోసం వెంబడించవడం మారుతున్నావు. నీ భక్తి కేవలం 100 సంవత్సరాల తిండి కోసమేనా? నీ ప్రార్థనా జీవితం కేవలం ఒళ్ళు కప్పే కుటుంబం కోసమేనా? విశ్వాస జీవితం కేవలం ఒక ఇల్లు కోసమేనా? దానికోసమే ఎన్నాళ్ళు జీవితంలో భక్తి చేస్తావు, దానికోసమే ఎన్నాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తావు, దానికోసం ఎన్నాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించావు. అయితే ఆ భక్తి జీవితం నిన్ను పాతాళం తీసుకెళ్ళిపోతుంది. ఆ భక్తి జీవితం నిత్య అగ్ని గంధకాలు వేస్తుంది. అటువంటి భక్తి జీవితం కాక నిత్య జీవం కోసం లాజరు కష్టపడినట్లుగా మనసులో పరలోకం పెట్టుకొని
మనసు నిత్య జీవాన్ని పట్టుకొని ఈ లోకంలో బతికినంత కాలం కూడా జీవం సంపాదించే వ్యక్తులకు హృదయం మార్చుకొని దానికోసం ఏడుతూ ఉంటే, దానికోసం ప్రార్థిస్తూ ఉంటే, దానికోసం మొరపెడుతూ ఉంటే నువ్వు బతికినంత కాలం తిండి కొరవ ఉంటుంది, నీకు గుడ్డముకు కొరవ ఉంటుందా? అన్నం పెట్టే దేవుడి కాదా? పోషించే దేవుడి కాదా? నీ జీవితం చక్కగా ఆ మనస్సు కలిగి నువ్వు ఆరాధిస్తూ ఉంటే, ఆ మనస్సు కలిగి ప్రార్థిస్తూ ఉంటే, ఆ మనస్సు కలిగి దేవుని వెంబడిస్తూ ఉంటే 100 సంవత్సరాలు దేవుడు బతికించి అన్నీ నీకు ఇస్తాడు, అనిపిస్తావు. ఒకవేళ చనిపోతే పరలోకం నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు నిత్య జీవం మర్చిపోయి పరలోకం విడిచిపెట్టి ఎంతసేపు వారి జీవితాలు మనస్సంతా వెతుకుతున్న కారణం ఈ లోకంలో తాత్కాలిక సౌకర్యాలే. నా ప్రభు అంటున్నాడు, అందుకే మీరు నన్ను వెతకడానికి కారణం రొట్టు ముక్కల కోసం వెతుకుతున్నారా, గుడ్డు ముక్కల కోసం వెతుకుతున్నారా, తిండి 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 కోసం వెతుకుతున్నారా, తాగుడు తాగుడు దాని వెతుకుతున్నారా? దాన్ని కాదు కానీ శయనైపోని జీవితం మీకు ఇస్తాను, నిత్య జీవం మీకు ఇస్తాను, పరలోకం మీకు ఇస్తాను, నా స్థానం నీకు ఇస్తాను. అయితే నువ్వు వెతకవలసింది నిత్య జీవాన్ని వెతికే భక్తుడిగా మారిపో. దేవుడి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం ధ్యానం చేసుకుందాం. 24 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 చదవాలి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఒక్క చదవను. పరిగెత్తు వారందరూ పరిగెడతారు గాని ఒక్కడే బహుమానం పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడే. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. దేవుడి స్తోత్రం. ఎవడ రన్నింగ్ లో పోటీలో గెలవాలంటే ఎప్పుడు ప్రాక్టీస్ అవుతాడమ్మా? అప్పుడే ముందు అవుతాడా? ఓ కానిస్టేబుల్ కావాలంటే కొన్ని 6 నెలల ముందు ప్రాక్టికల్ అవుతాడు రన్నింగ్. ఒక మిలిటరీ జాబ్ సంపాదించాలంటే ఎప్పటి నుంచి ప్రాక్టీస్ అవ్వాలి, ఎప్పుడు ప్రాక్టికల్ అవ్వాలి? సంవత్సరం నుంచే వాడు రన్నింగ్ తీయాలి, ఎక్సర్సైజ్ నేర్చుకుంటూ ఉండాలి, రకరకాల అన్ని ప్రాక్టీస్ అవుతూ ఉంటాం. ఒక పోలీసు కావాలంటే దైవజనమా కనీసం 6 నెలల నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. దేవుడి స్తోత్రం. అప్పుడు కూడా పరిగెడితే ఓడిపోతావు, అప్పుడు కూడా పరిగెడితే జయించలేవు. దేవుడు వాక్యం అంటుంది, పందెమ రంగమందు పరిగెట్టేవాడు మితముగా ఉండి ఎలా పరిగెడితే గెలుస్తానో, ఏ ఆహారం తింటే గొప్పగా ఉంటానో, ఎలా ప్రాక్టీస్ చేస్తే జయిస్తా తెలుసుకుంటాడు కదా. వారి లోక కిరీటం కోసం పరిగెడుతున్నారు, మనమైతే క్షేమకాని కిరీటం కోసం పరిగెడుతున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికైనా పోటీలు ఇంత కప్పిస్తే ఎగిరి గెంతే వెళ్తాడు, అబ్బా కప్పు కొట్టేస్తా గిన్నిస్ రికార్డ్. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ కప్పులు దేనికి పనిచేస్తాయి? 4 గీతగా పనిచేయవు, కానీ పరలోక కప్పు ఉంది, అది నీకు మరలా 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 చావు లేకుండా కొన్ని కోట్ల సంవత్సరాలు బతికే రాణిస్తా. దేవుడి స్తోత్రం. ఈ కప్పు కంటే దావచనమా పరలోక కప్పు చాలా గొప్పది. అపోస్తలుడు పౌలు జీవితం గమనిస్తే దేవుడు తెలియనప్పుడు, క్రీస్తు ప్రేమ తెలియనప్పుడు, ఆయన మాట తెలియనప్పుడు లోకములు ఎన్నో కప్పుల కోసం పరిగెత్తాడు, ఎన్నో వాడు సాధించే ఉద్దేశంతో పరిగెత్తాడు. ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో, దేవుడు మాట దొరికిందో, తన గుణములో మార్పు వచ్చింది, స్వభావంలో మార్పు వచ్చింది. దేవుడు తెలియక మునుపు లోకములో ఉన్న కప్పుల కోసం పరిగెత్తాడు, లోకములో బిరుదుల కోసం పరిగెత్తాడు, లోకములో ధనం కోసం పరిగెత్తాడు. కానీ ప్రభు దర్శనం కలిగిన తర్వాత, దేవుడు మాట దొరికిన తర్వాత, ఆ కమ్మని ప్రభు ప్రేమ దొరికిన తర్వాత అపోస్తలుడు పౌలు నిత్య జీవం కోసం పరిగెడుతున్నారు, పరలోకం కోసం పరిగెడుతున్నారు. ఆ నిత్య జీవం పొందుకోవడం కోసం ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, పౌలు చెప్తున్న మాట, నేను గురి లేని వాడిగా పరిగెడతాలా? నాకు గురువు ఉంది, నాకు ఉద్దేశం ఉంది, నాకు సంకల్పం ఉంది,
నా గురించి తెలుసా, ఎలాగైనా పరలోకాన్ని నేను పొందుకోవాలా. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, గత కాలంలో దేవుడు నమ్ముకోలేనప్పుడు, లోకంలో నీవు ఉన్నప్పుడు ఉన్న ఆలోచన దేవుని కలిగిన తర్వాత కూడా దానికోసం పరిగెడుతున్నావా? దేవుడు తెలియనప్పుడు తిండి కోసం ముఖ్యం, బట్ట కోసం ముఖ్యం. కానీ యేసు తెలిసిన తర్వాత, ప్రభువు త్యాగం తెలిసిన తర్వాత, ఆయన ఎందుకు వచ్చాడో తెలిసిన తర్వాత, నీకేం ఇవ్వను తెలిసిన తర్వాత కూడా దాని మీద మనసు పెట్టక ఈ లోకంలో పరిగెత్తే వ్యక్తిగా ఉంటే ఎవరికి ఇవ్వాలి పరలోక దేవుడు? ఎవరి కోసం పరలోక నిర్మాణం చేస్తాడు? నీకు ఇవ్వాలని కాదా? నీ కోసము కాదా? నీ కోసం దేవుడు ప్రాణం పెట్టలేదా? నీ కోసం ఆయుష్కాలం వదిలేసుకోలేదా? నీ కోసం త్యాగం చేయలేదా? ఏ మనుషుల కోసం అయితే పరలోకం ఇవ్వాలని ఆశపడి యవన కాలం దారపోసి ప్రాణం త్యాగం చేశారో, ఈనాడు మనుషులు ఆ పట్టణాన్ని కోరుకుంటలేదు, ఆ నిత్య జీవం కోరుకుంటలేదు. దేవుడు నమ్ముకున్న గుణములో మార్పు లేదు, దేవుడు నమ్ముకున్న దాని మీద దృష్టి లేదు, దేవుడు నమ్ముకున్న వాటి ఆశ లేదు. దేవుని కలిగి లేనప్పుడు ఏ మనసు అయితే మనిషికి ఉందో, దేవుని కలిగిన తర్వాత కూడా అదే ఆలోచనతో ప్రార్థిస్తున్నారు, అదే మనసుతో వెంబడిస్తున్నారు. కానీ పౌలు జీవితం గమనిస్తే, సౌలుగా ఉన్నప్పుడు తన మనస్సు లోకాన్ని కోరుకుంది, లోక అధికారం కోరుకుంది, లోకములో గిన్నిస్ బుక్లు కోరుకున్నాడు, లోక రికార్డులు కోరుకున్నాడు. కానీ సౌలుగా ఉన్న అతను పౌలుగా మారింత అర్థమైపోయింది, ఈ గిన్నిస్ బుక్కులు నాలుగెత్తకు పనిచేయో, ఈ వరల్డ్ కప్పులో దేనికి పనిచేయో. మీరు ఎన్ని బుక్కులు సంపాదించినా, ఎన్ని గిన్నిస్ రికార్డులు బదలు కొట్టినా, ఒకవేళ సత్తే నేను పురుగు పడతాను కనుక ఈ గిన్నిస్ బుక్ నాకు పరలోకం ఇవ్వదు, ఈ వరల్డ్ కప్పు నాకు పరలోకం ఇవ్వదు, ఈ రన్నింగ్ పోటీ కప్పులు నా జీవితాన్ని మార్చలేవు. నేను నా నిత్య జీవం పొందుకోవాలంటే, పరలోకంలో ఉండాలంటే, మరణమే లేని జీవితం దేవుడితో గడపాలంటే అనుకున్నాడు, నిత్య జీవం అనే కిరీటాన్ని నేను కొట్టాలా. దేవుడి స్తోత్రం. ఆ మనసు మీకు ఉందా జనమ? ఉదయం లేచినప్పుడు కాంచి రాత్రి పడుకునే వరకు కూడా గుడ్డు మొక్క ఇల్లు వాకలన్నీ దేవుని అడిగారు. కానీ ఒక్క రోజని అడుగుతూ ప్రభు చూస్తారు. ఒక్క రోజైనా నీ కోసం వచ్చిన దేవుడు త్యాగాన్ని జ్ఞాపకం అనుకున్నాడు దేవుడు. కానీ మనుషులందరూ కూడా దాన్ని మర్చిపోయేలా సాతాను చేసింది, దాని గురించి పట్టించుకోవాల్సిన సాతాను చేసింది. మనుషులందరూ కూడా పరలోకమైన ఆలోచన లేదు, నిత్య జీవం ఆలోచన లేదు, దేవుడి కోసం బ్రతికి అది అని ఆలోచన లేదు. కానీ చనిపోయే వరకు కూడా మనుషులందరూ కూడా దావచ్చనమా తిండి కోసం ప్రార్థించేవారు కనబడుతున్నారు, బట్ట కోసం ప్రార్థించేవారు కనబడుతున్నారు, ఇల్లు కోసం ప్రార్థించేవారు కనబడుతున్నారు, వ్యాపారం కోసం ప్రార్థించేవారు కనబడుతున్నారు, బట్ట కోసం ప్రార్థించేవారు కనబడుతున్నారు, ఉద్యోగం కోసం ప్రార్థించేవారు కనబడుతున్నారు, అప్పులు తీర ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఇవన్నిటికంటే ముందుగా నిత్య జీవం నాకు కావాలి తండ్రి, నాకు పరలోకం కావాలి తండ్రి అని ఏ మనుషులైనా ప్రార్థిస్తారేమో దేవుడు చూస్తే, ఈ రోజుల్లో కడవర దినాల్లో సావుకులైన ఎవరైనా వారు చేస్తున్న ప్రార్థనలో లోకపరమైన వాటి కోసమే తప్ప, ఒకవేళ మనిషి చనిపోతే పరలోకాన్ని ఇస్తా అని చెప్పిన దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే ప్రకటించాడు ప్రపంచం అంతట్లో. ఏ మనిషి కూడా నీకు పరలోకం ఇస్తానని చెప్పే ఎవరూ లేరు. ఎంత అధికారం కలిగి ఉన్నా నీకు పరలోకం ఇస్తా చెప్పే దమ్ము లేదు. కానీ యేసు చెప్పాడు, ఆ యేసు మాట సత్యం, యేసు మాట నిజమని చెప్పి మోకరించి నాకు పరలోకం కావాలి తండ్రి, నిత్య జీవం కావాలి తండ్రి అని మనస్సారా ప్రార్థించే భక్తులు ఉంటారు. ప్రభు చూస్తే ఈనాడు ఆ మాట పలికే భక్తులు లేరు, దానికోసం కన్నీరు కచ్చే భక్తులు లేరు, దానికోసం కష్టపడే భక్తులు లేరు, దానికోసం ఆరాధించే భక్తులు లేరు, దానికోసం ప్రార్థించే భక్తులు లేరు, దానికోసం ఉపవాసం చేసే భక్తులు లేరు, దానికోసం యేసుని వెంబడించే క్రైస్తవులే లేరు. దేవుడి స్తోత్రం. మోకరిద్దామా. మార్చుకోవాలి నేటి కడవరిలో సమయమే తక్కువగా ఉంది, సమయమే
తక్కువగా ఉంది, మార్చుకోవాలి నీతి జనమా. సమయం తక్కువగా ఉంది, సమయం తక్కువగా ఉంది. నిజం కలుగుతున్నాను ప్రార్థించాను. చేతులు పైకి భక్తులు చెప్పారు, లోకములో ప్రేమ చల్లారనే. యేసయ్య రాకడ భక్తులు చెప్పారు, లోకములో ప్రేమ చల్లారనే. అత్తా చెల్లెల్లో చంపుకుందరు, తల్లి కొడుకులు చంపుకుందరు. అత్తా చెల్లెల్లో చంపుకుందరు, తల్లి కొడుకులు చంపుకుందరు. ఎక్కడ చూసినా దేశములో, ఎక్కడ చూసినా పగలు కందలు. తెలుసుకో కాచుకో హృదయాన్ని, తెలుసుకో కాచుకో హృదయాన్ని. ఎంతవరకు దేవుని నమ్ముకున్నా ఆయన మీద మనసు పెట్టలేదేమో, దేవుని నమ్ముకున్నా ఇచ్చి ప్రాణాలు ఇచ్చేప్పుడు రోజు జ్ఞాపకం చేసుకో. పదవుల కోసం కన్నాయాదినైనా చంపే సమయం, డబ్బుధనము కోసం ఒళ్ళుని అమ్ముకునే సమాజం. పాపము చెయ్యాలంటే దేవుడి భయమేలేని జనాంగం. పాపము చెయ్యాలంటే దేవుడి భయమేలేని జనాంగం. రాజ్యం మీద రాజ్యం, యుద్ధం యుద్ధం యుద్ధం. రాజ్యం మీద రాజ్యం, యుద్ధం యుద్ధం యుద్ధం. తెలుసుకో తెలుసుకో జనమా, శుద్ధమా. గంగ వల్ల వస్తాను అన్నాడు, ఎప్పుడు వస్తాడు తెలియదన్నాడు. గంగ వల్ల వస్తాను అన్నాడు, ఎప్పుడు వస్తాడు తెలియదన్నాడు. చేతులు పైకెత్తుదాం సరదా. ఈరోజు ప్రభువు నమ్ముకున్న దేనికోసం? ఈరోజు తిండి దొరకలేదని చెప్పి దానికోసం నమ్ముకున్నామేమో. అప్పులు అధికంగా ఉన్నాయని యేసు నమ్ముకుని వెంబడిస్తే అప్పులు తీర్తే నమ్ముకున్నామేమో. సంతానాలేకి ఏడుస్తున్నాను, యేసు నమ్ముకుంటే సంతానం కలుగుద్దని నమ్ముకున్నామేమో. ప్రభు ఏడుస్తున్నాడండి, దేవుడు దుఃఖపడుతున్నాడండి. ఒక తల్లిగా ఏ బిడ్డ కోసం ఇల్లు కట్టావో ఆ ఇల్లు గుర్తు లేకపోతే, ఆ తల్లి ప్రేమ గుర్తు లేకపోతే ఆ తల్లితో బిడ్డ ఉండలేడండి. ఒక తల్లిగా ఏడుస్తూ ఉంటాం, అయ్యో నా జీవితం అంతా వాడి కోసం దారిపోసాను, ఈ మేడ మిద్ది అన్ని వాడి కోసమే సంపాదించాను, కానీ నేను గుర్తిస్తానుకున్నాను, నా కష్టాన్ని గుర్తిస్తాడేమనుకున్నాను, నా ప్రేమను గుర్తిస్తాననుకున్నాను, కానీ వాడికి కావలసింది బిల్డింగే తప్ప నా ప్రేమ అవసరం లేకపోయింది. ఎడుతా ఈరోజు ప్రభువు కూడా లోకాన్ని చూసి ఎడుతున్నాడండి. దేవుడి కళ్ళల్లో కన్నీరే ఒలుగుతుందయ్యా. మనిషి దేవుని కోరుకుంటలేదు, మనిషి పరలోకాన్ని కోరుకుంటలేదు,
మనిషి నిత్య జీవాన్ని కోరుకుంటలేదు, దేవుడి చేతుల్లో ఉన్న అన్నాన్ని కోరుకుంటున్నాడు, దేవుడి చేతుల్లో ఉండే బట్టను కోరుకుంటున్నాడు, దేవుడి చేతుల్లో మనిషి బ్రతకడం కావలసిన అవసరాలు కోరుకుంటున్నాడు. లేకపోతే తుక్కుతో వాక్యం చెప్పి వెళ్తున్నాడు, ప్రభు కన్నీరి కాల్చి వెళ్తున్నాడు. ఈరోజు ప్రభుకు ఒక మాట చెప్పగలవా? క్షమించు బాబు, 20 సంవత్సరం నమ్ముకున్నాను కానీ ఏనాటి వాడు ప్రార్థన చేయలేదయ్యా. తొలిసారి ప్రభుతో మాట్లాడు, ప్రభా ప్రభా ఇప్పటికే నీ దగ్గర రావాల్సిన మనుషులమయ్యా. ఈరోజు చేతుల పైకెత్తి, ప్రభా నిత్య సేవను కోరుకునే మనసు నాకేమని ప్రార్థించి, పరలోకాన్ని పొందుకునే శక్తి నాకేమని ప్రార్థించి, స్వరమెత్తి నీ దేవుడితో పలికితే అపవాది కాడి ఈరోజు యేసు నామములో కొట్టివేయబడితే, నీ మెడ మీద భారం పెట్టినను ఇది కోరుకోకుండా కష్టాలతో వచ్చుతున్నాడు. దేవుడు రాజ్యాన్ని కోరుకోకుండా బాధలని కాడి పెట్టి వచ్చుతున్నాడు. నిత్య జీవాన్ని కోరుకోకుండా రోగమని కాడి పెట్టి వచ్చుతూ సాతాను. ఈరోజు వాడి కాడి కొట్టబడాలా? తెగించి తెగించి నిండు మనసుతో స్వరమెత్తి పలక, యేసయ్యా యేసయ్యా నాకు నువ్వు కావాలి తండ్రిని ప్రార్థించు. నిత్య జీవనం కావాలి తండ్రిని స్వరమెత్తి పలుకుతుండగానే బాధలని కాడి యేసు నామములో కొట్టివేయబడబోతుంది. ఈరోజు నువ్వు పరలోకమనే అవకాశాన్ని కోరుకుంటూ ఉండగా బాధలనే కాడి కొట్టివేయబడిపోతుంది. స్వరమెత్తి, ప్రభువా ఒక బిడ్డ తలతో మాట్లాడినట్టుగా మనసారా మాట్లాడు. ప్రభువా బిడ్డలందరి చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నారు తండ్రి, బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నారు తండ్రి. ఎంతవరకు అపవాది మోసం చేస్తుందయ్యా. నిన్ను కోరుకుంటే అన్నీ వస్తాయి కదా ప్రభువా. నిన్ను కోరుకోనివ్వకుండా, నీ రాజ్యమును కోరుకోనివ్వకుండా, నిత్య జీవన మనసు లేకుండా కష్టాల కాడితో మనుషులు వచ్చేస్తుందయ్యా. బాధలని కాడితో వచ్చిందయ్యా. ఈరోజు నా ద్వారా వారి ప్రతి కాడి తొలగించండి బాబు. కష్టమనే కాడి తొలగించండి, రోగమనే కాడి తొలగించండి, బాధలని కాడి తొలగించండి. నిన్ను ఒక్కడిని కోరుకుంటే అన్ని మాయే కదా ప్రభా. నిన్ను ఒక్కడు కోరుకుంటే అన్ని మావని అర్థం కాకుండా సపోజ్ చేసిందయ్యా. ఈరోజు బిడ్డలందరిని కోరుకుంటూ ఉండగా వారి జీవితంలోని కష్టాలు తొలగించండి, బాధలు తొలగించండి, కన్నీరు తొలగించండి, శ్రమలు తొలగించండి. నమ్మిని బిడ్డలు వచ్చారయ్యా, నీ ఎన్నికలను బిడ్డలు వచ్చారు. వారి తల మీద అభిషేకం చేయబడుతుండగా సమస్త దుర్మతకు కొట్టివేసిపోవాలి. కిడుకులు హే హర్షవా, సత్యాన్ని వెతుకువారు కొందరే కుమారుడా, నన్ను వెతుకువారు నాతో ఉంటారు. దేవుడిగా నీతో ఉన్నాను, ప్రపంచమంతా నిచ్చా ఉంటుంది. లక్షలాది మంది ప్రజలు నీ చేతి కిందకు వస్తారు. నగసమే కాంసం షే కుమారా, నీవు నాకు ఇష్టమైన కుమారుడు. నిన్ను చూడ్డానికి అధికారులు క్యూ కడతారు, రాజకీయ నాయకులు క్యూ కడతారు, శాస్త్రవేత్తలు క్యూ కడతారు. ప్రపంచ నలుమూల నుంచి మీరు కదిలించబోతున్నారు. దగ్గరగా తప్పులు కొట్టి దేవుడి మహిమ పరుద్దాం. దేవుడికే మహిమ కలుగుని గాక, దేవుడికే మహిమ కలుగుని గాక, దేవుడికే మహిమ కలుగుని గాక. ప్రభు మీ అందరం దీవించిన గాక. సమర్పణ పాటుతో ముందుకెళ్ళిపోదాం.